అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. గుడ్ మార్నింగ్, నమస్కార్ మిత్రులారా. మీ అందరికీ ఆంధ్రప్రదేశ్ మైనార్టీ డెవలప్మెంట్ ఫోరం ఆవాజ్ కమిటీ తరఫున 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ నెల ఆగస్టు 17వ తేదీ ఆదివారం ఉదయం 10 గంటలకు గుంటూరు నగరంలోని బ్రాడీపేట 2/6 యూటీఎఫ్ హాల్ నందు గుంటూరు జిల్లా ఆవాజ్ కమిటీ ఆధ్వర్యంలో స్వాతంత్రోద్యమం, నాటి త్యాగాలు, నేటి కర్తవ్యాలు అనే అంశంపై సమైక్యతా సదస్సు నిర్వహించబడతా ఉంది. ఈ సదస్సుకు ముఖ్య వక్తగా ప్రముఖ చరిత్రకారులు, కళారత్న అవార్డు గ్రహీత సయ్యద్ నసీర్ అహ్మద్ గారు ఇచ్చేస్తున్నారు. ఆయన స్వాతంత్ర సంగ్రామం, సమైక్య పోరాటాల సమాహారం అనే అంశంపై మాట్లాడతారు. రెండవ వక్తగా యూటీఎఫ్ నాయకురాలు ఎండి షకీలా బేగం గారు స్వాతంత్ర సంగ్రామం, ప్రస్తుత పరిణామాలు అనే అంశంపై మాట్లాడతారు. మూడవ వక్తగా మిడిల్ క్లాస్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు వివికే సురేష్ గారు స్వతంత్ర సంగ్రామం, నేటి కర్తవ్యాలు అనే అంశంపై మాట్లాడతారు. ఈరోజు దేశవ్యాప్తంగా దేశభక్తి గురించి అనేక రకాలైనటువంటి అపోహలు సృష్టించి చరిత్రనే వక్రీకరించి తామే దేశభక్తులుగా చలామణి అవుతా ఉన్నటువంటి పరిస్థితుల్లో వాస్తవాలను ప్రజల ముందు ఉంచాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రోజు బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి తొత్తులుగా వ్యవహరించినటువంటి వాళ్ళు ఈరోజు దేశభక్తి గురించి మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితుల్లో స్వాతంత్ర సంగ్రామంలో భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కలిసి కులము, మతము, ప్రాంతంతో నిమిత్తం లేకుండా అందరూ కలిసి పోరాడినటువంటి చరిత్ర భారతదేశానికి ఉంది. ఆ వాస్తవాలన్నింటినీ కూడా మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. 78 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో ఇప్పటికీ భారతదేశంలో ఎలాంటి పరిణామాలు ఉన్నాయి, రాబోయే కాలంలో ఒక సగటు భారతీయుడిగా మన కర్తవ్యం ఏమిటి, ఈ అంశాలన్నింటినీ కూడా ఈ ముగ్గురు వక్తలు వివరిస్తారు. కాబట్టి మీరందరూ కూడా ప్రజాతంత్రవాదులు, లౌకికవాదులు అందరూ కూడా ఈ సమైక్యతా సదస్సులో విచ్చేసి మీరందరూ సదస్సుని జయప్రదం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. జై హింద్.